హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే మెదువడ అనమాట. చూస్తున్నారుగా, చాలా టేస్టీగా, క్రిస్పీగా, ఈజీగా చేసేసుకోవచ్చు. నేను మా ఇంట్లో ఎలా చేస్తారు అన్నది నేను చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. గ్రైండర్ ఉన్న వాళ్ళైతే గ్రైండర్కి వేసుకోవచ్చు, లేదా మిక్సీకి వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. ఇలా ఉడతదాలు నేను నైట్ నానబెట్టుకున్నాను. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఇలా కడిగేసుకొని ఒక 2 సార్లు మిక్సీ జార్ తీసుకొని అందులో 2 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్ కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను వేసేసుకొని ఆనియన్ ఇలా కట్ చేసుకొని ఇవి ఒక 2 ట్రిప్పులు వేసుకున్నాను. ఫస్ట్ ఒక ట్రిప్ అనమాట, ఫస్ట్ ట్రిప్ ఇందులో వేసేసుకొని దీంట్లో సరిపడా మనము ఇప్పుడే సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నట్లయితే బాగా మిక్సీ జార్లో కలుస్తుంది, పిండిలో బాగా కలుస్తుంది. కావాలంటే ఇందులో కొంచెం సోడా కూడా వేసుకోవచ్చు, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా నీళ్లు పోసుకోకుండా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మధ్యలో మిక్సీ వేసుకుంటూ ఒక స్పూన్తో తిప్పుకొని చెక్ చేసుకోవాలి. బాగా మెత్తగా వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇలా సరిపడా ఉప్పు వేసేసుకొని ఇలా మధ్యలో చూపిస్తున్న విధంగా తిప్పేసుకున్నట్లయితే 2 ట్రిప్పులు అయిపోయినాయి. సో ఇలా నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. సో ఇది రెడీ అయిపోయింది కదా పిండి. ఇంకా వడలు చేసేసుకోవడానికి నూనె అయితే వేడెక్కిపోయింది. ఇలా నూనెలో వడలు షేప్ చేసేసుకొని అందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో చేసుకున్నట్లయితే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన వేగుతుంది కానీ లోపలంతా పచ్చిగా ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫర్దర్ మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.